బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఏంటంటే కింద బ్రహ్మ, మధ్యలో విష్ణు, పైన శివయ్య, ఈ ముగ్గురి కలయికే బ్రహ్మసూత్ర శివలింగం. ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు అంటేనే దాని అర్థం ఏంటంటే మనం చేసుకున్నటువంటి కర్మలు తొలగిపోయినాయి. అంటే కొంతమంది కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు, నేను ఎన్ని చేసినా, ఏం చేసినా, ఎంత మంచి చేసినా జరగట్లేదు, ఎంత చదివినా చదువు రావట్లేదు, ఎన్ని సంబంధాలు వెతినా దొరకట్లేదనో ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక కర్మ, మన పూర్వజన్మ కర్మ అనేది ఇంకా ఉండడం వల్ల మనం ఎంత మంచి పనులు చేసినా ఈ రోజుకి జరగదు. బట్ ఇలా వచ్చి ఈ శివయ్యను దర్శనం చేసుకున్నాము అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనం చేసుకున్నటువంటి కర్మలు పటాపంచలు అయిపోయినాయి, ఇహ నుంచి అంతా మంచి రోజులే ఉంటాయి అనేది దాని అర్థం. ఇలా బ్రహ్మ అంటే ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్న తరువాత మనం ఇక్కడ ఈ ఆలయాన్ని శుభ్రం చేయటం కానీ ఏదైనా సరే చిన్న చిన్న సేవలు కానీ చేయటం కనుక జరిగినట్లయితే మరింత ఫలితం మనకి దక్కుతుంది అని ఇక్కడ మనకి చెప్పారనమాట. తప్పకుండా మీకు కుదిరితే మీరు కూడా వచ్చి దర్శించుకొని మీకున్నటువంటి సమస్యల్ని తీర్చుకోవడానికి ప్రయత్నించండి.